ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు. సోమవారం నాడు చేసేటువంటి శివాభిషేకం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. శివాభిషేకాన్ని అనేక ద్రవ్యాలతో మనం చేస్తుంటాం. మరి ఏ ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో పరిశీలిద్దాం. వివిధ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా వివిధ రకాలైనటువంటి ఫలితాలు మనకి ఏర్పడుతుంటాయి. అవి ఏమిటో చూద్దాం. శివుణ్ణి ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు ఏర్పడతాయి. ఆవు పెరుగుతో మహాశివునికి అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం, కీర్తి ఏర్పడుతుంది. ఆవు నెయ్యితో కనుక ఈశ్వరుని అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. తేనె కూడా మహేశ్వరుడికి చాలా ఇష్టం. తేనె ద్వారా మహేశ్వరుని అభిషేకించినట్టయితే తేజస్సు, కాంతి వృద్ధి పొందుతాయి. పంచదారతో శివునికి అభిషేకం చేసినట్టయితే సర్వ దుఃఖాలు కూడా నశిస్తాయి. చెరుకు రసంతో అభిషేకం చేసినట్టయితే ధనం అభివృద్ధి పొందుతుంది. కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేసినట్టయితే సర్వ సంపదలు అభివృద్ధి ఏర్పడతాయి. సర్వ మహాపాపాలని నశింప చేసుకోవాలంటే భస్మంతో కూడినటువంటి అభిషేకం శివుడికి శుభప్రదం. భోగభాగ్యాలు పొందాలనుకునేవారు, జీవితంలో ఇబ్బందుల్లో ఉన్నవారు బిల్వంతో కూడినటువంటి అభిషేకం శివుడికి చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. పరిశుద్ధమైనటువంటి జలంతో శుద్ధమైనటువంటి గరికని వేసి గరిక నీటితో ఆ మహాశివునికి అభిషేకం చేసినట్టయితే పోగొట్టుకున్నటువంటి ధన, కనక, వస్తు వాహనాలు తిరిగి పొందగలుగుతారు. ప్రీతికరమైనటువంటి రుద్రాక్షతో, రుద్రాక్ష జలంతో చేసేటువంటి అభిషేకం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అన్నంతో ఈశ్వరుడికి అన్నాభిషేకం చేసినట్టయితే ఆయుష్ పెరుగుతుంది, సుఖం కూడా పెరుగుతుంది. సర్వకార్య జయాన్ని కోరుకునేవారు ఈశ్వరుడికి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయాలి. సిరి సంపదలు పొందాలనుకునేవారు కస్తూరి, పన్నీరు, సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి శుద్ధమైనటువంటి జలంతో శివునికి అభిషేకం చేయాలి. మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేసినట్లయితే చర్మ వ్యాధులు నశిస్తాయి. పసుపు నీళ్లతో అభిషేకం చేసినట్లయితే సౌభాగ్యం, సకల శుభాలు ఏర్పడతాయి. నువ్వుల నూనెతో అభిషేకం ఈశ్వరుడికి చేసినట్టయితే అపమృత్యు దోషం పోతుంది. జీవితంలో వైరాగ్యం, తద్వారా జ్ఞానం పొందాలి అనుకున్నట్లయితే ఈశ్వరుడికి నేరేడ పండ్ల రసంతో అభిషేకం చేయాలి. ఖర్జూల పర రసంతో కనుక శివునికి అభిషేకం చేస్తే శత్రుహాని అనేటువంటిది ఉండదు. ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది. పంచామృత, సుగంధ ద్రవ్యాలతో మనసారా భక్తితో మహాశివునికి అభిషేకం చేసినట్టయితే మనశ్శాంతి, కుటుంబం, సంతాన వృద్ధి అన్ని ఏర్పడతాయి. అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివుడు అందరికీ శుభాలను కలిగించుగాక.